అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, రాహుకాల దీపాలు ఇలాంటి సమయాల్లో వెలిగించినట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోయి రాజయోగం కలుగుతుంది. మరి ఆ దీపాలు ఎప్పుడు పెట్టాలి, శక్తివంతమైన రాహుకాల దీపాలకు మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. ఈ రాహుకాల దీపాలు వెలిగించడం వల్ల మీకున్న కుజదోషాలు, సర్పదోషాలు, వ్యాపార, కుటుంబ, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే వారికి చక్కని ఒక మంచి మార్గమైతే కనిపిస్తుంది. ఇక ఈ రాహుకాల దీపారాధన వలన శక్తి స్వరూపమైన అమ్మవారి అనుగ్రహంతో మీ బాధలన్నీ తొలగిపోతాయి. ఇక మీ కుటుంబానికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది. రాహుకాల దీపాలు ఎలా వెలిగించాలి, ఏ రోజున వెలిగించాలి, ఇవి వెలిగించడం వల్ల మీకున్న ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోతో తెలుసుకుందామండి. నార్మల్గా ఫ్రెండ్స్, అసలు రాహుకాల దీపాలు అంటే నిమ్మకాయల దీపం అన్నమాట. ఈ నిమ్మకాయలతో వెలిగించే దీపాలు రాహుకాల దీపాలని అంటారు. ఇక నిమ్మకాయల దీపం అంటే పార్వతీదేవికి ఎంతో ఇష్టమైనది. నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి బాగా ఇష్టం. అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే నిమ్మకాయల దీపాలను, నిమ్మకాయల మాలను వేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఏ దేవాలయాల్లో కూడా నిమ్మకాయల దీపం వెలిగించరు. మరి ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు, ఇంట్లో ఉన్న పూజ గదిలో కూడా నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదట. ఒకవేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు, సంసారంలో ఎప్పుడు గొడవలు ఉంటాయట, ఆర్థిక వ్యాపారాల్లో నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ రాహుకాల దీపాలు అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే వెలిగించాలి. ఇక దేవాలయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించలేని వాళ్ళు మీ ఇంటి ముందు తులసి కోట ఉంటే ఆ తులసి మొక్క దగ్గరైనా రాహుకాల దీపాలను వెలిగించుకోవచ్చు. ఏ రోజైనా సరే నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవచ్చు. కానీ మంగళవారం అలానే శుక్రవారం రోజుల్లో రాహుకాల సమయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే చాలా మంచిది. ఇక మంగళవారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు రాహుకాల సమయం ఉంటుంది. ఇక శుక్రవారం అయితే ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాల సమయం ఉంటుంది. మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకే చాలా ప్రాముఖ్యత ఉంటుంది. నిజమే ఫ్రెండ్స్, నిజంగానేను ఈ దీపాలు పెట్టి ఎంతోమంది ఫలితం పొందే వాళ్ళైతే ఉన్నారన్నమాట. చాలా శక్తి ఈ రాహుకాల దీపాలకైతే ఉంటుంది. ఇక మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే వాటికే ఎంతో శక్తి ఉంటుంది. ఎందుకంటే మంగళవారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది, శుక్రవారం సత్వగుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి శుక్రవారం వెలిగించే నిమ్మకాయ దీపం వల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. అసలు ఎన్ని దీపాలు వెలిగించాలంటే కనీసం 9 దీపాలైనా వెలిగించాలి. ఇక ఈ దీపాలు ఎలా వెలిగించాలి అంటే, స్త్రీలు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మీ ఇంట్లో మామూలుగా దీపారాధన పెట్టుకొని తరువాత మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా అమ్మవారి గుడికి వెళ్ళి రాహుకాలంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించాలి. దుర్గాదేవి ఆలయంలో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగిస్తే ఇంకా మంచిది. అమ్మవారి గుడిలో ముందుగా అమ్మవారిని దర్శించుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఒక చోట కూర్చుని రాహుకాల దీపాలను వెలిగించాలి. ముందుగా ఒక విస్తరాకును తీసుకోండి. ఆ విస్తరాకును నీళ్లతో శుభ్రం చేసుకొని విస్తరాకు మీద అష్టదళ ముగ్గును వేయండి. బియ్యం పిండితోనే ముగ్గు వేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి. తరువాత పసుపు గణపతిని అలానే పసుపు గౌరీదేవిని తయారు చేసుకోవాలి. కొద్దిగా పసుపుని తీసుకొని అందులో నీళ్లు కానీ పసుపు కానీ పోసి పసుపు గణపతిని గౌరీదేవిని తయారు చేసుకొని కుంకుమ బొట్లు పెట్టి మీరు వేసిన ముగ్గు మీద గణపతిని అలానే గౌరీదేవిని ప్రతిష్ఠించుకోండి. తరువాత కొన్ని నిమ్మకాయను తీసుకొని ఒక్కో నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి అందులో ఉన్న రసం అలానే గుజ్జు మొత్తం తీసేసి నిమ్మ డప్పల్లో దీపం వెలిగించాలి. ఈ విధంగా 9 నిమ్మకాయ డొప్పలను తయారు చేసి ఒక్కో దీపంలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పోసి 2 ఒత్తులను వేసి ఒక ఒత్తిగా వెలిగించి 9 దీపాలను వెలిగించండి. ఇక విస్తరాకు మీద వేసిన ముగ్గు చుట్టూ 9 దీపాలను పెట్టుకోవాలి. ఈ 9 దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక దీపం పెట్టే సమయంలో శ్రీ మాత్రే నమః అని చదువుకుంటూ దీపాలు వెలిగించాలి. అప్పుడు మీకు ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి. ఇక నిమ్మకాయ దీపం కింద తమలపాకును పెట్టాలి. అలానే 9 దీపాల చుట్టూ ఎరుపు రంగు పూలను పెట్టండి.
ఇక ఈ 9 దీపాలు వెలిగించిన తరువాత గౌరీదేవికి అలానే గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి. పెరుగన్నం లేదా పెసరపప్పు లేదా పానకం లేదా పండ్లను లేదంటే బెల్లం ముక్కనైనా సరే నైవేద్యంగా సమర్పించుకొని గుడిలో ఒక ముత్తైదుకు పసుపు కుంకుమ పూలు గాజులు జాకెట్ ముక్కను తాంబూలంగా ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇక ఈ 9 దీపాలు వెలుగుతున్నంతసేపు మీరు గుడిలోనే ఉండాలి. నిమ్మకాయ దీపాలను వెలిగించి ఇంటికి వచ్చేయకూడదు. అవి వెలుగుతున్నంతసేపు అమ్మవారిని స్మరిస్తూ ఉండాలి. ఇక ఆ దీపాలు కొండెక్కిన తర్వాత మాత్రమే ఈ దీపాలను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇక ఇంటికి వచ్చేప్పుడు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఈ విధంగా రాహుకాల దీపాలను వెలిగించడం వల్ల ఎలాంటి కోరికలైనా సరే వెంటనే తీరుతాయి. వివాహ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, డబ్బు సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, ఇలా ఏదైనా సరే మీకు వెంటనే పరిష్కారం దొరుకుతుంది. మీ సమస్యలన్నీ క్షణంలో తీరిపోతాయి. ఒక్కసారి ఈ విధంగా రాహుకాల దీపాలు వెలిగించి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. మరొక మంచి వీడియోతో మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.